ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ఎదురు చూస్తున్నారు. అసలు ఎవరికి వస్తే బాగుంటుంది? పార్టీ బలోపేతం కావాలంటే, రేపు పొద్దున అధికారంలో తీసుకురావాలంటే అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తే అధికారం తీసుకొస్తారు? తెలంగాణకి రావాలని కోరుతున్నామండి. ఆయన చేసిన సేవలు ఎవ్వరు చేయలేదండి. అందుకని మేము మొత్తం మహిళా మోర్చా వాళ్ళు మేము ఆయనకి ఎంపీ ఎలక్షన్ అప్పుడు బొట్టు కార్యక్రమం చేసి మేము చాలా భారీ ఎత్తున మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు కూడా ఆయనకే పోస్ట్ రావాలని మేము ఇది కోరుతున్నాం. ఆయన దగ్గర పోతే కడుపు నిండా అన్నం ఉంటదండి. అలాంటి లీడరే మాకు నాయకుడు రావాలి. సమస్యలు స్పందిస్తారు ఏమన్నా? ఎంబటేనండి మాకు ప్రాబ్లం ఉంటే ఎంబటనే మేము చెప్తున్నాం కదా, ఎంబటేనా మాకు ఫోన్ చేసి అన్న మాకు ఇలా ఉందంటే ఎంబటనే ఆయన దగ్గర నో అనే వర్డే లేదండి. ఆయన ఎప్పుడైనా ఎస్సే చెప్తాడు. అలాంటి నాయకుడు మాకు కావాలండి. ఎంపీ ఎలక్షన్ లో బొట్టు కార్యక్రమం చేసినప్పుడు మహిళలు అందరూ మేము వేరే పార్టీలను అందరూ మహిళలని ఇంట్లో పెట్టి తొక్కేస్తారు. ఎంపీ ఎలక్షన్ లో ఈటల రాజేందర్ అన్నకి మేము ఎంపీ ఎలక్షన్ బొట్టు కార్యక్రమం చేసి మహిళలని బయటికి తెప్పించినామండి. రోజుకి మహిళలు మేము 20 మంది దాకా మేము వెళ్ళి మహిళలకి బొట్టు కార్యక్రమం ఇంటింటి గడపకి వెళ్ళి మేము బొట్టు పెట్టి వాళ్ళని వెల్కమ్ చేసినాం. ఎందుకని ఎంపీ ఎలక్షన్ లో ఈతలనే గెలిపించినాము, తీసుకొచ్చినాము. ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఆయననే అవుతాడండి. పక్కా సీఎం అండి మా ఈతలనే నెక్స్ట్ సీఎం. పైకి ఎక్కుతారు. అది ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కుతారు పైకి, తర్వాత నెక్స్ట్ స్టెప్ సీఎంఏ, డైరెక్ట్ సీఎం. అంటే ఆయన సీఎం గా చూడాలని మీరు కోరుకుంటారా? మీరు మరి మీరే రావాలి మళ్ళీ మమ్మల్ని ఇంటర్వ్యూ తీయడానికి. ఆయన సీఎం అయితే మొక్కుతున్నాము, రోజు దేవుళ్ళని మొక్కుతున్నాము. అన్న రావాలా, సీఎం కావాలా, మా ఈటలన్న సీఎం కావాలా. ఆయన పాలనలో మేమందరూ ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని దేవుని మొక్కుతున్నాం. ఒక మాట చెప్పాలంటే ఈటలన్న ఒక దేవుడితో సమానం. అంత దేవుడితో సమానమా, అందరికి ప్రజలందరికీ దేవుడితో సమానం ఆయన. ఎందుకంటే అంత సహాయం చేస్తాడు. ఒక్క మనిషి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆయన స్పందిస్తాడండి. ఒక లీడర్ అయితే సరే గెలిచినామా లేదా అని రారు. మరి ట్రీట్మెంట్ ఇంటికి వెళ్ళి తీసుకెళ్లి వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చే దినం ఉంది. కరోనా సమయంలో ఎవరు బయటికి రాలే, బిడ్డలని ఒక్కడే వచ్చిండు. ఆ నాయకుడు మాకు కంపల్సరీ కావాలని తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈటల రాజేందర్ ఒక ఎంపీ అని కాదు, ఆయన ఒక దేవుళ్ళగా మేము భావిస్తాను. ఆయన ముఖ్యమంత్రి కాదని చెప్పి రోజు మేము కొబ్బరికాయ కొడుతున్నాం, దేవుడు దండం పెడుతున్నాం అంటున్నారు. ఎందుకని మీ మహిళలకు ఎందుకంత అభిమానం ఆయన అంటే? ఆయన మాట ఇచ్చినట్టే తప్పదు సార్. ఆయన అనుభవం ఏంటిదంటే, అన్న మాకు ఆపద వచ్చిందంటే అమ్మ నేనున్నా అనేసి నిలబడ్డాడు అన్న. ప్రతి విషయంలో ఆయన కోసం ఆయన మాకు ఎంపీగా నిలబడ్డప్పుడు మేము డే అండ్ నైట్ 24/7 మేము కష్టపడ్డాము. ఇల్లు గడపకెళ్ళి బొట్టు కార్యక్రమం చేసి అందరికి రిక్వెస్ట్ చేసి అన్నం చేసినాము, అన్నానికి గెలిపించుకున్నాము. అలాగే అన్న నా రాష్ట్ర అధ్యక్షుడు చేసుకుంటాము, అలాగే సీఎం మేము ప్రాణమన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మేము ఆయన కోసం అంత సహాయం చేశారు అన్న. లేడీస్ కి గౌరవం ఎక్కువ. ఈ బీజేపీ పార్టీలో లేడీస్ అనేకి ఈటల రాజేందర్ గారు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అలాంటి రెస్పెక్ట్ మాకు కావాలండి. ఎందుకంటే అలాంటి నాయకుడు మేము ఎంచుకుంటున్నాం. వేరే పార్టీలలో లేదు. మా ఈతలకున్న రెస్పెక్ట్ వేరే పార్టీలు ఏ లీడర్ కి లేదండి. దేవుడు మా ఈతలన్న దేవుడు. ఆ దేవుడిని మేము నెక్స్ట్ ఆయనని సీఎం పోస్ట్ లో రప్పించుకుంటాం. మేము లేడీస్ రప్పించుకుంటాం. పోరాడతాం. ఎంత దూరమైనా కానివ్వండి, మేము పోరాడుకొని మేము కష్టపడి మేము గెలిపించుకుంటాం. నాయకుడు అంటే ప్రజల కష్టాలు బాధలు తెలుసుకునే మనిషే నాయకుడు కదనా. లీడర్ అంటే ప్రజల కష్టాలు ఆపదలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు తీర్చి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే నాయకుడే లీడరు. ఆ నాయకుడు ఈటలన్న. అది మాకు అనుభవం. అందువల్ల మేము అన్నకు చాలా రెస్పెక్ట్ చేస్తాము. అన్నను ఒక దేవుళ్ళ భావిస్తాము. అన్నని నెక్స్ట్ రాష్ట్ర అధ్యక్షుడుగా మళ్ళీ నెక్స్ట్ సీఎం గా చూడాలని దేవుని కోరుకుంటాము. అందుకు మేము 24/7 పనిచేయడానికి రెడీగా ఉన్నాం. మా అన్న ఎప్పుడు ఏ రాత్రి ఫోన్ చేసినా అమ్మ నేను ఉన్నానని అంటాడు. అన్న 100% ఏ రాత్రి అయినా అన్న వాళ్ళ పిఏ ఎత్తాడండి. పిఏ ఎత్తినాక నెక్స్ట్ పిఏ ఎత్తినాక ఇతలకి ఇస్తాడు. అన్నకి చెప్తాడు వాళ్ళ పిఏ, అన్న ఈ మహిళకి ఇట్లా ఉందంట, వీళ్ళకి ఇట్లా ప్రాబ్లం అయిందంట అంటే పిఏ చెప్పగానే అన్న వెంటనే బయలుదేరుతాడు అక్కడ నుంచి.
మా అన్న మాకుంటాడు మనకు పనిచేస్తారో లేదో గానీ మా ఈటలని అంత పనిచేస్తారు. నిజంగా అంటున్నా, తోడబుట్టిన వారు పని చేయకున్నా గానీ కూడా ఈటల సార్ అంత మాకు పనిచేస్తారు. ఎందుకంటే లేడీస్ అంటే చాలా గౌరవం అండి తనకి. అలాంటి గౌరవం మనిషి మనకు కావాలి కదా. సీఎం గా మేము కోరుకుంటున్నాం తను సీఎం అవ్వాలని. మేము ఎట్లయినా కృషి చేసి కష్టపడి మేము సీఎం పోస్ట్ కి రప్పించుకుంటాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈటల రాజు అనే వ్యక్తిని మేము తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చూడాలని మేము కోరుకుంటున్నాను. ప్రతిరోజు కూడా మేము దేవుడికి దండాలు పెట్టి కొబ్బరికాయలు కొడుతున్నాను ముఖ్యమంత్రి చూడాలని చెప్పి. కంటోన్మెంట్ నుంచి వార్డ్ 3 మహిళలం అండి. ఈటలన్న కంటోన్మెంట్ లో వచ్చిందంటే ఎక్కడెక్కడ పోయినా కానీ మేము వెంట తిరుగుతాం అన్న కోసం. ఏ రాత్రి వరకైనా తిరుగుతాం. మా ఇంట్లో మా హస్బెండ్లు ఏమన్నారు, ఎందుకంటే ఆయనకి మేము చేసిన సేవలు, ఎందుకంటే ఆయన ప్రజల కోసం వచ్చిండు కాబట్టి ప్రజల మధ్యలోనే ఉంటాడు. పొద్దున ఇంటి నుంచి వస్తే రాత్రి వరకు ప్రజల వెంటనే ఉంటారు. అలాంటి నాయకుడు కావాలని మేము కోరుకుంటున్నాం. ఆయనను ఎక్కడ మేము కిందికి దించాం. మేము ఆయన తోటే ఉండి ఆయన పైకి లేపుతాం కానీ కిందికి దించాం. మేము ఆయన బీదలకు ఎంత పాటు పడుతున్నాడు. మేము కూడా అతనితోని మేము అంత పని చేసి అతని పైకి లేవదెత్తి మేము పేరు తెచ్చుకుంటాం. మా కంటోన్మెంట్ వార్డ్ 3 వాళ్ళము.